ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. నేటి క్రైస్తవ సమాజంలో ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము 34వ కీర్తన గ్రంథము 7వ వచనము. యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. హల్లెలూయా. ఈ మాట వినగానే మనము వీడియోను తొలగించద్దు, విందాం. ఇక్కడ దావీదు గారు ఈ వచనాన్ని ఈ అధ్యాయాన్ని రాశారు. ఎక్కడ ఉండి రాశాడు, ఏమిటి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం కదా. దావీదు గారు ఈ కీర్తన రాసే సమయానికి అతను ప్రాణాంతకమైన సమయంలో ఉన్నాడు. ప్రాణం పోవునంత బాధలో ఉన్నాడు. శత్రు భయము చేత బాధ చేత ఆయన పరిగెత్తుతున్నాడు. ఆ సమయంలో దావీదు గారు దేవుణ్ణి తన విముక్తి కొరకు దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు. స్తుతిస్తున్న సందర్భాలలో గాతు రాజు ఆకీషును ఎదుర్కొన్నాడు. ఆ తరువాత దీనికి అబీమెలెకు రాజు అని కూడా అంటారు. కాబట్టి దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించాడన్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. వెర్రివానిగా ప్రవర్తించి అక్కడికి నుంచి ఆయన పారిపోయి ఎక్కడున్నాడు అని అంటే అదుల్లాము గుహలో ఉన్నాడు. అదుల్లాము గుహలో ఉన్నాడు. ఎందుకు ఉన్నాడు అంటే ఒక విషయం చెప్పడానికి కాదు, సౌలు చేత తరమబడినప్పుడు అక్కడ ఉన్నాడు కదా. ప్రతి విషయంలో అదుల్లాము గుహను అతను ఆశ్రయంగా చేసుకున్నాడు. అక్కడ ఆ స్థలంలో ఉండి దావీదు ఈ అధ్యాయాన్ని రాశాడు. తన ప్రాణాంతకరమైన పరిస్థితులలో ఉండి దేవుణ్ణి మొరపెట్టుతున్నాడు, దేవుణ్ణి అడుగుతున్నాడు తన బాధను. స్తుతిస్తూ నాకు సహాయము చేయండి, మీరు తప్ప నాకు సహాయము చేయవారు ఎవరూ లేరు అని కదా. అదేవిధంగా అవతారమూర్తిగా చూసినట్లయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్రీస్తునే మనం మొదటి దూతగా చూసుకుంటాం కదా. మరి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దేవాది దేవుడు ఏ విధంగా సహాయం చేస్తాడు మనకు అనేది కూడా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, ప్రభువా ఈ రోజు నేనున్న నష్టాలలో నుండి నన్ను విడిపించు, నాకు కలుగుతున్న ఇబ్బందులన్నిటిలో నుండి నీవే నాకు సహాయము చేసి నా దగ్గరకు రమ్మని దేవుడి దగ్గర మనం ముర్ర పెడితే దేవుడు ఆటోమేటిక్గా మన యుద్ధకు వస్తాడు. ఎందుకో తెలుసా, తనకు కన్నీటి ప్రార్థన చాలా ఇష్టం. తను కూడా ఈ లోకంలో ఉంటున్నప్పుడు మహారోదనతో వేదనతో కన్నీళ్లతో ప్రార్థించాడు. కాబట్టి కన్నీటి ప్రార్థన దేవుడు విననై ఉంటున్నాడు. అదేవిధంగా ఇక్కడ మనం ఆదికాండంలో చూసినట్లయితే యాకోబు త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతని ఎదుర్కొనని ఆదికాండం 32వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. దేవదూతలు ఎదుర్కొన్న యాకోబును కదా. అంటే దేవుడి యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి అనగా కాపురం ఉండి వారిని రక్షించును. ఎందుకో తెలుసా, దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే ఆ భక్తి మనకు ఐశ్వర్యంగా ఉంటుంది, ఆ భక్తి మనకు రక్షణగా ఉంటుంది, ఆ భక్తి మనల్ని కాపాడుతుంది, ఆ భక్తి మనకు ధైర్యం పుట్టిస్తుంది, ఆ భక్తి ప్రతికూల పరిస్థితులలో కూడా మనం విజయం సాధించేట్లు మనల్ని బలపరుస్తుంది. ఏంటి? భక్తి. అందుకే మన భక్తి మనకు ధైర్యం పుట్టించేదిగా ఉండాలి. మన భక్తి ఏ విధంగా ఉండాలంటే మనకు ధైర్యం పుట్టించేదిగా ఉండాలి. యెహోవా దూత ఆయనకు భయపడే వారి చుట్టూ ఉంటుంది. ఎందుకో తెలుసా, దేవుడు సెలవిచ్చి ఉన్నాడు కాబట్టి ప్రభువును పిలిచి ప్రభుల వారి దగ్గర ప్రార్థించిన ప్రతి వారి ప్రార్థన ఆయన ఏం చేస్తాడో తెలుసా, వింటాడు. ఎందుకంటే ఆయన పేరు ప్రార్థనలు ఆలకించువాడు అని కదా. నిజమైన విశ్వాసులు కష్టాలలో ఉన్నప్పుడు దేవునికి కన్నీటితో ముర్ర పెడితే, ప్రభువా నాకు ఈ బాధ ఉంది, ప్రభువా నేను ఇబ్బందులలో ఉన్నాను, ప్రభువా నేను ఇరుకులలో ఉన్నాను అని దేవుణ్ణి మనము ముర్ర పెడుతుంటే మన నష్టాలలో ఉన్నప్పుడు దేవుడు తన దూతను పంపుతాడు. ఎందుకో తెలుసా, మనకు సహాయపడడానికి దేవుడు తన దూతల్ని పంపి మన ప్రతి అవసరత తీర్చుటకు సహాయపడతాడు. కొన్ని సందర్భాలలో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనము ఒకేసారి ఇట్లా పడ్డట్లు వెళ్తాం కదా, పడము. కానీ అప్పుడు మనం అంటాం బ్యాలెన్స్ తప్పింది, అయ్యో ఇంకా కొద్దిగా అయితే పడుతుంటే. కానీ ఆయన పాదములకు రాయి తల్లకుండా మనల్ని కాపాటకు తన దూతలకు ఆయన ఆజ్ఞాపిస్తాడు. కాబట్టి ఆయన మనల్ని రక్షిస్తాడు కదా. నిరంతరం చేసే ఆ అలవాటు, ఏ అలవాటు? నిరంతరం మనం ప్రార్థన అలవాటు చేసుకునాలి. ఉదయకాలం లేవగానే దేవుణ్ణి మొట్టమొదటిగా స్తుతించడం ఆరంభించాలి. దేవుణ్ణి స్తుతించడం ఆరంభించినప్పుడు ఆయన దూతలు మన ఎదుటకు వస్తాయి. మన ఎదుట ఆయన దూతలు ఉన్నాయంటే ఆయన దూతలు వచ్చిన తర్వాత తన సన్నిధి వస్తుంది కదా. తన సన్నిధి మన మధ్యలో ఉంటున్నప్పుడు, మనం స్తుతి యాగం బలులు అర్పించినప్పుడు, దేవుని సన్నిధిలో ముర్ర పెడుతున్నప్పుడు ఆయన దూతల సమూహంతో మన చుట్టూ ఉంటాడు. ఆయన ఉంటున్నప్పుడు మనం ప్రార్థిస్తాం. కన్నీటితో వేదన పడి ప్రార్థిస్తున్నప్పుడు ఆయన మన భుజము తడతాడు. భుజము తట్టి నువ్వు భయపడకు, నేను ఉన్నాను అంటాడు. నువ్వు త్రోవలో వెళుతున్నప్పుడు నీ మార్గంలో సరళం చేస్తాను, నా దూతలు నీకు ముందుగా పంపుతాను అని అంటాడు కదా. అని అంటాడు ఆయన, నీకు ఏది అవసరం ఉన్నానో నేను ఈ విధంగా చేస్తాను అని కదా. కాబట్టి ఒక్క దూత ఎన్ని ముందు వీడియోలో ఉంది, ఒక్క దూత ఎన్ని లక్షల మందితో సమానమని కదా. ఒక్క దూత భూమి
కొన్ని సెకండ్లలో కొన్నిసార్లు తిరుగుతుంది అని నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను. కాబట్టి ఆ వీడియో వినండి. అంటే ఒక్క దూతకు అంత బలం ఉంటున్నప్పుడు మనము ఎవరిని ఆరాధిస్తున్నాం? బలవంతుని, సత్యవంతుని, సత్యస్వరూపిణి కదా. కాబట్టి యాకోబు కూడా ఆ రీతిగా బయలుదేరి వెళ్తున్నప్పుడు దూత ఎదుర్కొంది కదా. దూత ఎదుర్కొన్నది అతన్ని. దూత ఎదుర్కొన్నప్పుడు ఆయన పోరాడాడు. నీవు ఎవరు అని అంటే నేను యాకోబును అంటే నేను యాకోబును అని అన్నప్పుడు అయితే నీ యాకోబు అంటే అర్థం ఏంటంటే నేను మోసగాన్ని అంటాడు ఆయన కదా. యాకోబు అంటే మోసగాడు అన్నట్లు. కాబట్టి అప్పుడు అంటాడు, నీవు ఇక నుంచి యాకోబు కాదు, నువ్వు ఇజ్రాయేలువు, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని. ఎలా ఆశీర్వదించాడంటే ఆస్తి ఐశ్వర్యాలు అప్పటికి యాకోబుకు లేవా, విస్తారంగా సంపాదించుకున్నటకు ప్రభుల వరకు కృప చూపాడు. కానీ అతన్ని ఒక చరిత్రకారుడిగా ఆశీర్వదించాడు, ఒక చరిత్రకారుడిగా నియమించాడు. శత్రువుగా మారిపోయిన తన అన్న చేతిలో నుండి, ఆ దండు చేతిలో నుండి, ఆ ప్రాణాంతకరమైన సమయంలో నుండి యాకోబును దేవుడు విడిపించాడు. ఎలానో తెలుసా? దేవుడు యాకోబును దర్శించడం ద్వారా తన దూతగా తను వచ్చాడు కాబట్టి అతను పెనిగిలాడాడు అక్కడ. ఆ సమయంలో దేవుడు యాకోబును కాపాడాడు. మరి మనము కూడా ఏ సమయంలో ఎక్కడికి వెళ్ళినాను, ఎటువంటి పరిస్థితులలో ఉన్నాను, దావీదు అంటున్నాడు ఇక్కడ, యెహోవా నా ప్రాణము తీయగోరు వారిని నువ్వు తరిమి కొట్టు, నీ దూత తరిమి కొట్టును గాక అంటాడు కదా. దూత తరిమి కొట్టును గాక అని అంటాడు. ఎందుకంటాడు? వారు ఉన్న సమయాన్ని బట్టి దావీదు ఆ రీతిగా మాట్లాడాడు. దావీదు పడ్డ శ్రమలు ఇంత అంత కాదు. కాబట్టి ఆయనకు ప్రార్థన సమయాలలో చూసిన రుచి తెలుసు, శ్రమలలో పొందిన అనుభవాలు తెలుసు. కాబట్టి దేవుడి ప్రేమ తన శ్రమలలో ఎంతగా పొందుకున్నాడో అది దావీదుకు తెలుసు. కాబట్టి దావీదు దేవుణ్ణి విడవనన్నాడు. ఎందుకు విడవలేడు అని అంటే దేవుడి యొక్క శక్తిని పరిపూర్ణంగా దావీదు పొందుకున్నాడు. దేవుడి యొక్క కార్యంను రుచి చూచాడు. దేవుడు తన వెంట ఉంటున్నాడని నమ్మాడు. తన చేసిన ప్రతి ప్రార్థన ప్రతి సమయంలో ప్రతి శత్రువు నుంచి కాపాడింది అని దావీదుకు తెలుసు. కాబట్టి అప్పుడు ఇక్కడ రాస్తున్నాడు దావీదు ఈ కీర్తన గ్రంథాన్ని, ఈ అధ్యాయాన్ని రాశాడు. ఎందుకో తెలుసా? మనము కూడా దేవుడి సన్నిధిలో ఉంటున్నాం. మనము ఎలా ప్రార్థిస్తున్నాం? తన దూత సహాయం అడుగుతున్నామా? తన సహాయం అడుగుతున్నామా? ప్రార్థిస్తున్నాం, మొర్ర పెడుతున్నాం శ్రమ కలగగానే. కానీ ఇది జరగాలి, అది జరగాలి అంటున్నాము. కానీ ప్రభువా నీ దూతను మాకు తోడుగా పంపు, నీ దూతను మాకు ముందుగా పంపండి, ఇదిగో నీ సహాయం మాకు చేయండి, మేము ఏం చేయాలో మాకు తోచట్లేదు అని అనట్లేదు. తోచకపోయినను సరే తోచింది అడుగుతున్నాం తప్ప, ఏ విధంగా అని అడుగుతున్నాం తప్ప, మరి దేవుణ్ణి ఏ విధంగా మేము చేయాలి ప్రభువా అని ఆలోచన అడగట్లేదు. అంటే పూర్తిగా మనము దేవునికి యాకోబు వలె దావీదు వలె సరెండర్ అవ్వలేం. పూర్తిగా సరెండర్ అవుతే మనము దేవుడు మన బాధను చూసుకుంటాడు, దేవుడే మనల్ని నడిపిస్తాడు. సర్వశక్తి గల దేవుడు మనం నమ్మినాము కాబట్టి ఆయన మనల్ని ఎప్పుడు సిగ్గుపరచడు. ఎందుకో తెలుసా? ఈ రోజు నీ బిడ్డల గురించి బాధపడుతున్నావా? నీ కుటుంబ వ్యవస్థను గురించి బాధపడుతున్నావా? నీ అప్పుల గురించి బాధపడుతున్నావా? నీకున్న అనారోగ్యం బట్టి బాధపడుతున్నావా? దేవుడున్నాడని ధైర్యము తెచ్చుకో. దేవుడి సన్నిధిలో నీవు కూర్చుంటున్నప్పుడు ఎవరి సన్నిధిలో కూర్చుంటున్నావో తెలుసా? ఎవరి సన్నిధిని యాకోబు దేవుడు, ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడగునో వాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీకు సహాయము చేసే దేవుడి సన్నిధిలో మోకరిల్లు. నువ్వు మోకరించిన స్థలము నీ ఇల్లు కాదు, నువ్వు మోకరించిన స్థలము పరలోక సన్నిధి. ఆ సన్నిధిలో ఎవరున్నారో తెలుసా? సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఉంటున్నాడు. ఆ దేవాతి దేవుడు ఆయన కృపను బట్టి మన మీద కుమ్మరిస్తాడు. మనం ప్రార్థించే ప్రతి స్థలమును అనాలోచనగా ప్రార్థించకూడదు. అనాలోచనగా మనం ఎప్పుడు కూడా మన మాటలు పలకకూడదు. మనం మోకరిల్లామంటే అక్కడికి పరిశుద్ధ సన్నిధి వస్తుంది. ఆ సన్నిధి మనకు విడుదల, విశిక్షణ, జ్ఞానం ఇస్తుంది. ఆ సన్నిధి మనల్ని బలపరుస్తుంది. ఆ సన్నిధి మనల్ని ఉన్నతమైన శిఖరాలు ఎక్కిస్తుంది. ఆ సన్నిధి మనల్ని గొప్ప పేరుగాంచిన ప్రవక్తల వలె మనల్ని మారుస్తుంది. ఆ సన్నిధి మనల్ని ఇచ్చిన రక్షణ గౌరవాన్ని పెంచుతుంది. ఆ సన్నిధి మనల్ని బలపరుస్తుంది. ఆ సన్నిధి మనము అసాధారణమైన జీవితం జీవించుటకు మనకు కృప చూపన ఉంటుంది. అటువంటి సన్నిధి దూతలతో కూడా మనతో ఉంటున్నప్పుడు మనం ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా ప్రవర్తించాలి, దేవుడు సన్నిధిలో పెట్టి ప్రతి మొరను దావీదు ఏ రీతిగా రాశాడు? గుహలో ఉండి రాశాడు. మరి నీవెక్కడ ఉంటున్నావు? ఈరోజు ఎక్కడ ఉండి రాస్తున్నావు? నీ ఉంటున్న గుహను కూడా జ్ఞాపకం చేసుకో. శ్రమల గుహలో ఉంటున్నావా? వేదన గుహలో ఉంటున్నావా? కన్నీరు గుహలో ఉంటున్నావా? ఆ గుహలోనే ఉండి రాయి. ఆ గుహలో నుండి దేవుడికి ప్రేమ లేఖ రాయి, దేవుడికి విడుదల రేఖ రాయి, అప్లికేషన్ దేవుడి దగ్గర పెట్టు. అప్పుడు దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఇటు మాటలు దేవుడు మన ఆత్మలతో దీవించి ఆశీర్వదించి ఫలింపజేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.